హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాటస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే మార్నింగ్ లేచాక వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. సో అందుకని ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను నా వ్లాగ్ అనేది. నేను చెప్పాను కదా మీకు, అల్లం నేను స్టోర్ చేసి పెట్టుకుంటా పేస్ట్ వేసి అని చెప్పి. అలా స్టోర్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఎప్పుడు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు అనేవి ఒలుచుకొని దాంట్లో అల్లం అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది పని అండ్ మంచిదిగా ఉంటుంది కూడా. పేస్ట్ అనేది స్మెల్ బాగుంటుంది. చాలా మంది చెప్తారు వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు వచ్చేసి మనం తొక్కు తీయకుండా వేస్తేనే మనకి హెల్దీ అంట. మరి నిజమేనా? నాకైతే నేను చదివినంత వరకు తొక్కుతో తింటే మంచిదే, హెల్దీనే అని చెప్తారు. కొంతమంది అలా తినకొద్దు అంటారు. మరి ఏది కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అలా తినాలని చెప్పి నేను వాష్ చేసేసి వేసేస్తాను అన్నమాట. ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే బెల్లాన్ని తురుముకున్నా. బెల్లం కాఫీ అన్నమాట. మనకి ఎలాగో తాటి బెల్లం దొరకదు కాబట్టి ఇక్కడ బెల్లంతోనే సరిపెట్టుకుంటున్నా. అంటే దొరికినా అది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు, మరి ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా కాఫీ కలుపుకొని తాగడం ఈ మధ్య మంచిగా అలవాటు అయిపోయింది నాకు. టీ తాగుతున్నా కానీ టీ కన్నా ఎక్కువ కాఫీ కూడా తాగేస్తున్నాను. అంటే డైలీ ఒక పూట అయితే కంపల్సరీ కాఫీ అనేది తాగుతున్నాను. హెల్త్కి మంచిది కాదు అని తెలిసిన కొన్ని అలవాటు అయితే మానుకోలేమన్నమాట. దాంట్లో ఈ కాఫీ టీ ఒకటి. కానీ అలా తాగడం వల్ల మంచి రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అండి. ఆ తర్వాత నేను చేసుకునే పని అనేది త్వరగా చేసుకుంటా. ఇక్కడ మనకి గోంగూర అయితే ప్రిపేర్ చేస్తున్నా ముస్లిం స్టైల్లో. మేము ముస్లిమ్స్ చేస్తాం కదండి బగారా రైస్ లోకి గోంగూర, అదన్నమాట ఇది. ఏం లేదండి, చాలా సింపుల్. గోంగూరను వేసి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. ఎందుకంటే గోంగూరలో వాటర్ అనేది వస్తుంది కాబట్టి చూసి యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలి. నేను ఇంకొంచెం కొద్దిగా కారం కూడా వేస్తాను. ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతో సరిపెట్టొచ్చు కానీ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే వాటి గింజలు తగిలి కొంచెం ఏదోలా అనిపించింది నాకు తినేటప్పుడు. అంతకుముందు నేను అసలు బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఏది కలుపుకొని తినేదాన్ని కాదు. అంటే రైతా, కర్రీ అసలు ఏది తినను, ఓన్లీ రైస్తోనే తింటా. అలాంటిది మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి గోంగూర చాలా ఇష్టం బగారా రైస్లోకి. సో తను తినేది చూసి ఇంక అలవాటు చేసుకున్నా. ఏంటి ఒక గిన్నె వేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అలా వేయడం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాటస్మా. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. తాహిన్ అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను అన్నమాట. ఈరోజు కూడా క్లైమేట్ కొంచెం కూల్గా కొంచెం ఎండగా ఉంది. సో స్కూల్కి అయితే వెళ్ళి తాహిన్ని పిలుచుకొని వస్తాను. అలా వేయడం వల్ల అది పొంగిపోయి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో అది బాగుంది కదా ఐడియా. కర్రీ చేశాను. గోంగూర అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా ఉంది. ప్రెజెంట్ అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు బయలుదేరాలి తాహిన్ని తీసుకురావడానికి. ఇంకో డోర్ కూడా ఉంటుంది, అది కూడా క్లోజ్ చేసేసి వెళ్తాను. ఎందుకంటే నేను వచ్చేలోపు ఏమైనా వస్తాయేమో అని అదొక భయం. ఇంకా తాహిన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. ఈ మధ్య 2-3 డేస్ నుంచి నేను వెళ్ళేసరికి వారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే అందరు పిల్లలు వెళ్ళిపోయాక వారొక్కరే వెయిట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. కాకపోతే ఏంటంటే ఎండకి నేను వెళ్ళలేనండి.
చూసారు కదా, మనకి కొత్త టాటూ వచ్చింది. గోంగూర ప్రిపేర్ చేశా కదా, అదైతే కాల్చుకున్నాను అనమాట. ఆ విధంగా మనం ఏది ప్రిపేర్ చేసినా ఒక టాటూ అనేది వేసుకుంటాము. నేచురల్ టాటూస్ అండి, అన్ని ఒంటి మీద చేయి మీద అలాగే ఉంటాయి. ఇక్కడైతే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశా. రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఈ మధ్య నేను కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను, ఎందుకంటే అలా చేసేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట, తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ఇక్కడ చూడండి, నిన్నటి వర్షానికి వాషింగ్ మిషన్ ఎలా అయిపోయిందో. తాహిర్ని తీసుకురాగానే వారి యూనిఫామ్ అయితే ఉతికేసాను. ఒకటైతే స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను అనమాట. సో అందుకని ఉతికేసాను. అసలు యూనిఫామ్ గురించి చెప్పాలంటే ఈ ఇయర్ మేము యూనిఫామ్ కోసం తిరిగినట్టు ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ కి తిరగలేదండి. దాదాపు 3 టైమ్స్ ఇచ్చాము ఆయనకి ఆల్టర్నేట్ చేయమని. తను ప్రతిసారి చేశానని చెప్తారు కానీ సరిపోదు. ఇంకా ఫైనల్ గా కూడా చెడ్డీ అనేది సరిపోలేదు తాహిర్కి. ఇంకా ఆయన చేసి ఇచ్చే ఓపిక ఆయనకున్న, ఇచ్చే ఓపిక మాకు లేదు తిరిగేది. అసలు మంచిగానే కుట్టలేదండి. కనీసం బాబుని చూసినప్పుడు అర్థమయ్యేది ఎలా కుట్టాలి ఏంటనేది. టైలర్ కి కానీ కుట్టించే వాళ్ళకి కానీ అస్సలు బాగానే కుట్టలేదు యూనిఫామ్ అయితే తాహిర్ది. నాకైతే చాలా, అంటే డబ్బులు ఊరికే రావు కదండి, ఊరికే అసలు అలా వేస్ట్ చేయాలంటే యూనిఫామ్స్ అనేవి మంచి ఫ్రీగా ఉంటే వాళ్ళకి డైలీ వేసుకునేవి బాగుంటుంది. అసలు ఆ షర్ట్ కూడా కుట్టారండి, ఏదో జాకెట్ కుట్టినట్టు. వారికైతే సంకల్లో అయితే టైట్ ఉంటుంది, కింద మొత్తం లూజ్ గా పెట్టారు. అసలు అదేమైనా షర్ట్ కటింగ్ లాగే ఉండదు అసలు. కాకపోతే అలా మేనేజ్ చేస్తున్నా. ఇంకా చడ్డీ అనేది అస్సలు సరిపోవట్లేదు, అందుకని చెప్పి కొత్తది కుట్టియడానికి ఇచ్చాము. ఇంకొకటే ఉంది కాబట్టి రాగానే ఉతికి ఐరన్ చేసి అదే వేసి పంపిస్తున్నా. నాకు చాలా బాధేస్తుంది అసలు అలా. ఎప్పుడు నేను లాస్ట్ టైం కూడా మా బాబు కోసం 3 పేర్స్ అయితే కుట్టించాను. అలా ఉతికి ఒకటే వేయడం అంటే నాకు నచ్చదు అసలు అలా. అలాంటిది ఈసారి 2నే కుట్టించాము. ఇంకా మంచిదే అయిందిలేండి. నేను 3 ఇవ్వలేదని అలిగాను మా హస్బెండ్ మీద. 2 ఇవ్వడమే మంచిదయింది. 3 కుట్టించున్నా కానీ అలాగే అయిపోయేది. ఎంతైనా అలా జరిగినప్పుడు ఏదో బాధగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఇచ్చిన చోట కూడా వాళ్ళు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఫెస్టివల్ టైం వాళ్ళకి చాలా ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చేసరికి ఇంకా దసరా అయిపోయిద్దేమో నాకు తెలిసి. అప్పటి వరకు ఎలాగో అలా మేనేజ్ చేసి వేయాలి తాహిర్కి యూనిఫామ్ అనేది. ఇంకోటి తాహిర్కి వ్యాక్సిన్ కూడా వేయించాలండి. 5 years వ్యాక్సిన్ అయితే వేయించలేదు తాహిర్కి. ఏదో ఒకటి ఇంకా వారికి ఫంక్షన్ జరగడం వల్ల ఇంకా అలా అప్పుడు వారికి జలుబు చేస్తా ఉండేది, అలాగే సరిపోయిందండి. వ్యాక్సిన్ అయితే వేయించలేదు. ఇప్పుడు వచ్చేస్తుంది కదా 6th year, ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో అయినా వేయించేయాలి. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అనుకుంటా, అవి కంపల్సరీ వేయించాలి. వ్యాక్సిన్ వేయించకపోతే ఎంత ప్రాబ్లం అనేది నాకు మా మమ్మీని చూశాక అర్థమైందండి. అసలు వ్యాక్సిన్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ వేయించుకోవాలండి. అప్పట్లో మా మమ్మీ వాళ్ళకి లేక వేయించుకోలేదు, మనం ఉండి ఎందుకు వదులుకోవాలి చెప్పండి. ఇక్కడైతే పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నా తాహిర్ కోసము. ఈసారి బాగానే ప్రిపేర్ చేసేయాలండి. లాస్ట్ టైం లాగా నా అతి తెలివితేటలు ఉపయోగించకుండా నార్మల్ గానే ప్రిపేర్ చేశాను. తాహిర్కి బాగానే నచ్చింది. ఇంకొంచెం మొత్తం ప్రిపరేషన్ అయ్యాక వారికి కొద్దిగా టమోటా కెచప్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి కలిపిచ్చాను అనమాట. బాగుందిలే మమ్మీ అని తిన్నారు. భలే ఉంటుంది కదా పాప్కార్న్ ఇలా చిటపట అంటున్నప్పుడు. నాకు భలే ఇష్టం అండి అలా చూడడం. కాకపోతే ఓపెన్ చేస్తే మొత్తం బయటే పడిద్ది. ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది పాప్కార్న్ అనేది. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ కింద కొద్దిగా అయితే మిగిలిపోయిద్దండి అలాగే. వేడి పాప్కార్న్ చల్లటి క్లైమేట్ లో తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది. పిల్లలకి ఇది కూడా వన్ ఆఫ్ ది హెల్దీ ఫుడ్ ఏనండి, అప్పుడప్పుడు పెట్టొచ్చు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొద్దిగా కెచప్ యాడ్ చేసి టేస్ట్ చూసాను నేను, నాకు బాగానే అనిపించింది. ఇంకా తాహిర్కి కూడా ఒకటి టేస్ట్ చూపిస్తే మొత్తం ఇలాగే కలిపివ్వు నాకు అన్నారు. సరే అని చెప్పి మొత్తం అలాగే కలిపిస్తే, బాగుంది మమ్మీ రోజు ఇలాగే చెయ్యంట. నచ్చింది వారికి, ఇంకా తిన్నారు కొద్దిగా. తాహిర్కి అయితే ఫిజికల్ యాక్టివిటీ మళ్ళీ తగ్గిపోయింది. 2 days వెళ్ళాను కానీ బయటికి మళ్ళీ వెళ్ళడం కుదరట్లేదు. ఇంక ఇక్కడైతే సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మినప్పప్పుని వేయిస్తా ఉంటే అప్పట్లో తాహిర్కి వరుగులు చేసాం కదా ఖత్మా అనేది,
ఆ టైంలో వారు ఎక్కువ చేసి పెట్టేదాన్ని, ఇది హెల్దీ అని చెప్పి స్వీట్ ఇంట్లోనే, అసలు బయట ఫుడ్ అనేది పెట్టలేదండి నేను. ఆ 21 days అయితే వారికి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని ప్రతి ఫుడ్. సో ఇది ప్రిపేర్ చేసి హెల్దీ అని తినిపిస్తా ఉంటే ఈ మినపప్పులు వేస్తుంటేనే వారి స్మెల్కి, అమ్మ నువ్వు బ్రౌన్ లడ్డు చేస్తున్నావు కదా అంటున్నారు వచ్చి. అవును చేస్తున్నాను, హెల్దీ కదా, నువ్వు హెల్దీ తింటే నేను హెల్దీగా ఉంటా, సో నువ్వు హెల్దీ తినాలి అని చెప్తే సరే మమ్మీ తింటాను అని ఒప్పుకున్నారు. వీటిని చల్లారాక వేసుకోవాలండి. ఈ లోపైతే దోశలకి చట్నీ వేసి కరిగేసి జాన్ని మంచిగా తుడిచి పెట్టేద్దాంలే అని చెప్పి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈవినింగ్ టైం రైస్ తినిపేయడం కూడా అలవాటు చేయాలి తాహిర్కి. ఎంతసేపు దోశ 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 అని అంటారు. రోజు దోశనే కావాలండి. నైట్ టైం మాత్రం కంపల్సరీ దోశనే అడుగుతారు అన్నమాట. ఇంకా ఇడ్లీ ఉన్నా కానీ పెద్దగా ఇష్టంగా తినరు, కానీ దోశ దోశ అని అంటారు. ఇంకా బెల్లం అయితే ఈ తురమడం నన్ను చూసే నేర్చుకోవాలి చాలా మంది. ఏదో ఒకటి కొన్ని కొన్ని ఇలా ఐడియాలు చేస్తుంటా, అవి మంచిగానే వర్కౌట్ అవుతూ ఉంటాయండి. బెల్లాన్ని ఇలా మంచిగా తురిమేసి మనం దాన్ని అయితే ఇంకా లడ్డూలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏదైనా బండి ఉంటే రోకలి బండ తీసుకొని దంచి మంచిగా వేసుకోవచ్చు, కానీ అంత మనకి లేదు కాబట్టి ఆప్షన్ అనేది తురుముకుంటాను. ఈ బెల్లం తురమాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా చేతుల్లో ఓపిక, ఒంట్లో ఓపిక, చేతిలో ఎనర్జీ అన్నమాట. చేతులు బాగానే నొప్పి వస్తాయి. కరెక్ట్గా 1 గ్లాస్కి 1.5 అయితే తీసుకుంటాను. ఇంకా ఘీ అనేది కూడా 1 గ్లాస్కి 1.5 ఘీ అయితే సరిపోతుంది. ఘీ గురించి మనకి భయమే అక్కర్లేదు. ఎప్పుడు ఫ్రెష్ ఘీ అనేది ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నేను హోమ్ మేడ్ ఘీ కదా ప్రిపేర్ చేసుకునేది. సో ఫ్రెష్గా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఘీ అనేది. సో మంచిగా ఎప్పుడైనా రెసిపీ చేయాలన్నప్పుడు ఇలా ఘీ అనేది యూజ్ చేసి చేస్తాను. ఎంత ఘీ అయినా వాడుకునేంత ఉంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో డైలీ ఘీ అనేది తినరు. సో అదంతా ఇలా ఎప్పుడైనా రెసిపీస్ చేసినప్పుడే తినాలన్నమాట. ఇంకా ఇలా వచ్చేసి మొత్తం మిక్సీకి వేసుకోవడమే, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా యాలకులు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే ఘీ స్మెల్ ఎక్కువ ఉన్నా నచ్చదు కదా కొంతమందికి. సో ఇదంతా మొత్తం ఘీతోనే చేస్తాం కాబట్టి యాలకులు వేసామనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఇలా మొత్తం మెత్తగా అయిపోయాక ఏదైతే తురుముకున్న బెల్లం ఉంటుందో అది కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఇంకా తీసి ఒక గిన్నెలో వేసుకోవడమే. మనకి గిన్నెలు తక్కువ పడాలి కాబట్టి ఆబ్వియస్లీ ఏదైతే ఘీ కరిగించిన గిన్నె ఉందో దాంట్లో వేసుకున్నా. ఫస్ట్ నేను 1 గ్లాసే వేసేసాను మర్చిపోయి. ఆ తర్వాత మళ్ళీ ఘీ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు అనేది చుట్టుకోవడమే అండి. చూసారు కదా ఎంత మంచిగా రౌండ్గా వస్తున్నాయో ఉండలు అనేవి. ఫస్ట్ చుట్టినవి కూడా తీసి నేను మంచిగా చుట్టేసాను అనమాట మొత్తం ఘీతోనే. అసలు చేస్తుంటేనే స్మెల్ అంత బాగా వస్తూ ఉండింది. ఫస్ట్లో అయితే నేను కూడా తినకపోయేదాన్ని ఈ లడ్డు అనేది. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నానో అప్పుడు హెల్దీ అని చెప్పి ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి తినడం కూడా స్టార్ట్ చేశాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు నేనే ప్రిపేర్ చేసుకుని తిన్న వస్తువుల్లో ఏదైనా ఉంది అంటే అది లడ్డు అన్నమాట. సో అప్పుడు కూడా అంతేనండి, నా హెల్త్ గురించి నేనే పట్టించుకోవాలి, లేదంటే మా మమ్మీ. అంతేగాని పెద్దగా సపోర్ట్ అంటే ఇంకా మా హస్బెండ్. సో అలా ఉండేది ప్రెగ్నెన్సీ టైం కూడా. మీకు ఈ వీడియోలో ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. నెక్స్ట్ వ్లాగ్లో డిస్కస్ చేద్దాంలేండి. అదేంటో అంటే వ్లాగ్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నా దాని గురించి. అదేనండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి. అసలు ఏంటి, ఎలా అయింది, దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటనేది చెప్దాం అనుకుంటున్నా, కానీ నాకు అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు. అందువల్లే ఇంకా డైరెక్ట్ వీడియో అయితే తీయలేకపోతున్నా. ఐ హోప్ మీరు ఇక్కడ వరకు వీడియో వాచ్ చేశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ లడ్డూలు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.